పాకిస్తాన్ నుంచి మొదలు పెడితే బంగ్లాదేశ్ వరకు ప్రతిదీ కూడా శత్రు దేశమే. చైనా నుంచి మొదలు పెడితే అమెరికా వరకు మన వినాశనాన్ని మాత్రమే కోరుకునే దేశాలే. పైగా ఇవి మన చుట్టూ ఉన్న దేశాలకు ఆర్థికంగా అండగా ఉంటాయి, మనల్ని ఇబ్బంది పెడుతూ నిర్ణయాలు తీసుకుంటాయి. ఇటువంటి క్రమంలో యుద్ధాల వంటి వస్తే భారత్ బలమైన పోరాటం చేయాల్సి ఉంటుంది. ఆ దేశాలకు మించిన సైనిక సామర్థ్యాన్ని, అస్త్రాల సామర్థ్యాన్ని ప్రయోగించాల్సి ఉంటుంది. ఇవన్నీ జరగాలంటే భారత్ రక్షణ పరంగా ఎన్నో అద్భుతాలు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు భారత్ అదే అద్భుతాలు చేస్తోంది. ఒకప్పుడు సైనికులు యుద్ధాలు చేసేవారు, ఇప్పుడు మిసైల్స్ ఆ పాత్రను పోషిస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్లో మనం సైనికులకు పెద్దగా పని కల్పించకుండా మిసైల్స్ ద్వారా పని చేశాం. పాకిస్తాన్ దేశంలో ఉన్న ఉగ్రవాద శిబిరాలను మొత్తం నేలమట్టం చేశాం. ఒక రకంగా ఆపరేషన్ సింధూర్ మన దేశానికి సంబంధించిన రక్షణ సామర్థ్యాన్ని ప్రపంచ దేశాలకు చూపించింది. ఇక్కడితోనే భారత్ ఆగిపోలేదు, తన అస్త్రాలను మరింత పెంచుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. దీనికి చైనా తయారు చేసిన PL-15 సహకరిస్తోంది. PL-15 పాకిస్తాన్ ప్రయోగించిన మిసైల్, లేకపోతే అది విజయవంతం కాలేదు. అది మన భూభాగంలో పడడంతో బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. దానికి అనేక రకాలుగా పరిశీలించి తర్వాత శాస్త్రవేత్తలు మన మిసైల్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే ఆధునిక వ్యవస్థలను మిసైల్స్లో రూపొందించారు. గగనతలం నుంచి గగనతలంలోకి టార్గెట్ ఫినిష్ చేయడానికి భారత్ మిసైల్స్ రూపొందిస్తోంది. ఇందులో బాగానే అస్త్రా మార్క్ 1 అనే మిసైల్ రూపొందించింది. ఇది 100 కిలోమీటర్ల పరిధిలో లక్ష్యాలను ఫినిష్ చేయగలదు. అయితే దీనిని మరింత డెవలప్ చేసి అస్త్రా మార్క్ 2ను అందుబాటులోకి తీసుకొస్తోంది భారత్. ఇందులో అత్యధిక చోదక శక్తి ఉంది. టార్గెట్ను త్వరగా గుర్తించడం, అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించడం వంటి వాటిని ఇందులో ఏర్పాటు చేస్తోంది. చైనా మిసైల్లోని AESA రాడార్ మన సైంటిస్టులకు ఆసక్తికరంగా అనిపించింది. అందువల్లే దీని ద్వారా రాడార్ ఆధారమైన కోడింగ్ విధానాలను గుర్తించే విధంగా మిసైల్ రూపొందిస్తున్నారు. అంతేకాక సెల్ఫ్ సిగ్నల్ ప్రాసెసింగ్ అల్గారిథం, నేషనల్ యాక్టివ్ ఆర్డర్ సీకర్ను మెరుగుపరుస్తున్నారు. మిసైల్ డేటా లింక్ ఎన్క్రిప్షన్ను డెవలప్ చేస్తున్నారు. చైనా మిసైల్ డిజైన్ ప్రకారం అస్త్రా మార్క్ 2లో కౌంటర్ మెజర్స్ ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల ఎలక్ట్రానిక్ జామింగ్ అనేది ఇబ్బంది పెట్టదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.